మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు. నేడు అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం. చివరికి చంద్రమండలం పైన మన దేశ సత్తా చాటం. కానీ దేశంలో అంతర్గతంగా ఇంకా కొన్ని జాతులు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. వీరికోసం వేల కోట్లు వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కానరావడం లేదు. ఇలాంటి పరిస్థితి నెల్లూరు జిల్లా దగదర్తి మండలం తురిమెర్ల గ్రామంలో చల్లా యానాదుల సామాజిక వర్గాన్ని చూస్తే అర్థం కాకమానదు. గ్రామంలో 50 కుటుంబాలు ఉన్నాయి. ఎప్పుడో 4 దశాబ్దాల కిందట నిర్మించుకున్న కాలనీలో నివసిస్తున్నారు. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. తాగునీటి సదుపాయం కల్పించిన పథకం పనిచేయక గత 2 నెలలుగా అవస్థలు పడుతున్నారు. చేసేదేమీ లేక పక్కనే ఉన్న వాగులో నీటిని తెచ్చుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్యాలకు గురవుతున్నారు. నీటి సరఫరా నిలిచిపోయినట్లు సోమవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి సాక్షాత్తు ఎంపీడీఓకి మొరపెట్టుకున్నా సమస్యను పరిష్కరించలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వీరికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు. మాకు తాగడానికి మంచినీళ్ళు కావాలి, మాకు మంచినీళ్ళు కావాలి, మంచినీళ్ళు కావాలి, తప్పకుండా రావాలి. మాకు నీళ్ళు లేవు, మా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మంచినీళ్ళు కావాలి. నాకు ఇంతకుముందు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు, పనికి వచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు మండలంలో 5 చోట్ల ట్యాంకులు కడుతున్నాం. పెద్ద పుత్తేడులో ఒక ట్యాంకు, ఒక సంపు, గొట్లపాలెంలో మన శనివారం మొదలైంది. మాకు జబ్బులు రాగాలు వచ్చిన తర్వాత ఏమంటున్నారు సార్, మాకు ఇట్లా ఉంది పరిస్థితి అన్నీ లేక ఏమంటున్నారు, మీరు ఆడ ఏడ తిరిగి ఆ ఎండకి గాలికి తిరిగి మీరు ఆ కూరలు తిని మీకు జబ్బులు వస్తాయి అంటున్నారే కానీ మా నీళ్ళు వల్ల మాకు ఈ పరిస్థితి వస్తుందని మమ్మల్ని ఎవరు గమనిస్తారు. తెలుసు వాళ్ళకి నీళ్ళు ఆ సాంగ్ ఆ కాలేలు ఇలా పరిస్థితి ఉందని వాళ్ళకి తెలుసు కూడా మమ్మల్ని ఈ నీళ్లు పట్టించుకోకపోకుండా నీళ్ళు గురించి మమ్మల్ని పట్టించుకోకుండా ఏరో ఆలోచనగా అడుగుతున్నారు. అంటే ఒక చిన్న చూపులాగా ఒక పురుగులాగా చూస్తున్నారు. ఇంత దాకా ఈరోజు దళిత మండలి దాకా అడుగు పెట్టామంటే ఈరోజు ఇప్పుడన్నా మాకు ఎవరికి సహాయం చేస్తారని మేము అడుగు పెట్టాం. ఇప్పుడు కూడా మాకు సహాయం చేయకపోయారంటే మేము తాడు నెల్లూరులో పోయి కోర్టులో పోయి ఆయన కూర్చోవలసి వస్తుంది. కాబట్టి 2 లక్షలు గవర్నమెంట్ ఉచితంగా చూస్తున్నారు అంటున్నారు. కానీ మా బోటలు కూడా లంచం లేదు, మాకు చేయటల్లా లంచం తీసుకుంది మాకు అక్కడ చేయటల్లా. ఉన్న వాళ్ళకి ఒక రకం చూస్తున్నారు, లేని వాళ్ళు మమ్మల్ని ఏనంగా చూస్తున్నారు. నీళ్ళు బాగలేవు కానీ తాగేదానికి కూడా మేము తాగేదానికి అవసరం లేదు. కానీ ఎందుకంటే తాగుతాం అయ్యే తాగుతున్నాం కానీ మా పొలకు నీళ్ళు రాతలేదు. ఎన్ని రోజుల నుంచి మనకి ఒక నెల పెట్టచ్చు, 2 నెలలు పెట్టచ్చు. మాకు అట్టే ఉంది. మాకు కులలో వేసుండ్రు చెప్పొచ్చా, కులలో వేసుండ్రు కానీ నీళ్ళు రాతలేదు. నీళ్ళు తాగి దగ్గు, మాకు జ్వరాలు, కాలు చేతులు, ఒళ్ళు నొప్పులు, నాకు కూడా బయట ఉంటుంది. మాత్రలు కూడా పుట్టుకొని మేము తాగున్నాం. మన వేసారు మాకు బోరింగ్ ఆ నీళ్ళు తాగుతాము. మళ్ళీ అటు తాగి మేము పిల్లకాయలు పద్దోళ్ళు పడిపోయాను. ఆయన మేము బాగా లేకుండా ఈ కాలంలో నీళ్ళు తాగి మాకు నీళ్ళు వేయక ఎట్ట అయిపోయినాం. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం. డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం. ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరను కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్ నెల్లూరు.